గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మనకు రాబోయే స్పీకర్ చాలా వరకు ఏంటంటే జాబ్ చేస్తేనే లైఫ్, ఉద్యోగం లేకపోతే జీవితమే లేదు అనే ఫీలింగ్లో చాలామంది ఉండిపోతాం. కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి జీవితంలో ఏది ఉద్యోగంతో కాదు సంపాదించేది, ఉద్యోగంతో అంత లాభం లేదని చెప్పేసి ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారి నేటి యువతకు ఎంతో మార్గదర్శకంగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ ట్రైనర్ మిస్టర్ సంగ మహేష్ గారు మంచిర్యాల నుండి వచ్చారు. సార్, మీ లైఫ్లో సాధించినటువంటి సక్సెస్ తోటి మా కరీంనగర్ యువతకు ఒక మార్గదర్శకంగా చూపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో తిరుపతి సార్ ఆల్రెడీ చెప్పారు. నా పేరు వచ్చేసి మహేష్ సంగా. నేను మంచిర్యాల నుంచి రావడం జరిగింది. మరి నేను జాబ్ చేస్తున్న క్రమంలో స్టడీ చేస్తున్న క్రమంలో అందరికీ కూడా జాబ్ కావాలని కోరికలు ఉంటాయండి. మిడిల్ మ్యాన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తేనే ఫ్యామిలీ అనేది గడుస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఎవరు కూడా పిల్లనివ్వరు. లైఫ్లో అందరూ మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళే ఉంటారు. మన దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ తెలియదండి. రోడ్డు పొంటికి వెళ్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. దానికోసమైనా ప్రతి ఒక్క వ్యక్తి ఎంబీఏ చేసి, ఎంకామ్ చేసి, ఎంఫార్మస్ చేసి ఏదో ఒక 15-20 వేల శాలరీకి మాత్రమే కట్టుబడి ఉండి లైఫ్ను కొనసాగిస్తారు. మరి ఒక్కసారి గమనించండి, ఇన్ని సంవత్సరాలుగా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారు 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జాబ్ చేస్తున్నారు. మరి వాళ్ళ కళలు కోరికలు తీర్చుకున్నారా? కనీసం ఒక కారు కొనుక్కున్నారంటే కారు కూడా లేదండి. 30 సంవత్సరాలు జాబ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ నలుగురు ఒకే బైక్ మీద వెళ్తున్నారో తప్ప కానీ కారు కొనుక్కోవడానికి అవకాశం లేదు. మరి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక జాబ్ చేసే వ్యక్తికి అది పాసిబుల్ అవుతుందంటే ఎక్కడ కూడా కాదండి. ఎక్కడన్నా అవుతుందండి? జాబ్ చేసిన వాళ్ళు కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం జరిగిందా? నెక్స్ట్ ఏమన్నా టూర్స్ ఎంజాయ్ చేద్దామన్నా, ఫ్యామిలీని హ్యాపీగా బయట తీసుకెళ్దామన్నా కూడా వాళ్ళ లైఫ్లో అది కుదరని పని. మరి నేను అనుకున్నాను అందరిలాగే జాబ్ చేస్తే, ఎంబీఏ చేశాను, మార్కెటింగ్ చేశాను, అందరిలాగా నేను కూడా జాబ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో చాలామందిని చూశాను. సీనియర్స్ని 15 సంవత్సరాలు చేస్తున్నారు, వారి ఇన్కమ్ నెలకు 20. మరి నేను అనుకున్నా వీళ్ళలాగే నేను కూడా జాబ్ చేస్తే నా పరిస్థితి కూడా అంతే అవుతుంది, నాకున్నటువంటి కళలు కోరికలు ఏవైతున్నాయో వాటి మనం నెరవేర్చుకోలేమని చెప్పేసి బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి జాబ్ను పక్కన పెట్టేసి బిజినెస్ ఎంచుకున్నాను. మరి ఎందుకు బిజినెస్ ఎంచుకున్నాను చూసినట్టయితే మనకు అందరికి తెలుసండి, అందరం కూడా బుక్స్ చదువుతాం. రాబర్ట్ కియోసాకి అని చెప్పేసి ఒక బుక్ ఉందండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. మరి రాబర్ట్ కియోసాకి చెప్పినటువంటిది ఏంటండి, ప్రపంచంలో చూసినట్టయితే 95% మంది దగ్గర కేవలం 5% మనీ ఉందండి. మరి బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర చూసుకుంటే 5% మనీ మెంబర్స్ దగ్గర 90% మనీ ఉండడం జరిగింది. ఎందుకంటే వారి టైమును, వారి నాలెడ్జ్ని, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో వ్యాపారంలో పెడుతుందండి. ఒక్కసారి గమనించండి, జాబ్ చేసిన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. మరి నేను అనుకున్నాను వాళ్ళ మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పేసి 2 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేశామండి. ఎక్కడ పని చేసినా కూడా మనకు విమర్శలు వస్తాయి. మనల్ని ఏం కాదు, నీతో ఏది కాదు, నువ్వేం కూడా సాధించలేవు, నీలాగా చాలామంది వచ్చారు వెళ్ళారని చెప్పేసి మమ్మల్ని నన్నుగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. వీనికి పని చేత కాలేదు, బిజినెస్ చేసుకున్నాడు అన్నారు. అప్పుడు నన్ను అన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు మహేష్ నువ్వు చేస్తుంది బాగుంది, చాలామందికి మోటివేషన్ అయిపోయావు. ఎందుకంటే నాకు ఒకటే గోల్ అండి, జాబ్ చేస్తే మనం ఒక్కరే సంపాదిస్తాం, వ్యాపారం చేస్తే 100 మందిని బతికియచ్చు. మరి బయట ఎక్కడ ఆప్షన్ లేదని గమనించిన నాలాగా చాలామంది మంచి ఎడ్యుకేషన్ చేసి 5,000కు 10,000కు షోరూమ్లో అక్కడిక్కడ వర్క్ చేస్తున్నారు. మీకు చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరేం చేసినా లైఫ్లో సక్సెస్ అనేది రాదు, కేవలం బిజినెస్లో వస్తుంది. అది చిన్నదా పెద్దదా అనేది తీసుకోకండి. ఏం చేసినప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ కావాలంటే బిజినెస్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈరోజు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్న వ్యక్తి ఒక రోజుకు 15,000 సంపాదిస్తుండండి. ఒక రోజుకు 15,000. మన నెలకి ఎంత వస్తాయండి? యావరేజ్ ఒక 1 lakh సంపాదిస్తుండు. మరి తనకి స్టడీ ఉందా అండి? చదువు కూడా లేదు. కేవలం తన టైమును, తన నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి ఇక్కడ బిజినెస్ ఏ విధంగా చేస్తే నేను సక్సెస్ అవుతానని తెలుసుకొని మరి చేస్తున్నారు. సో బిజినెస్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు 100% ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదేమైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు చేస్తాను పనిలో కట్టుబడి ఉంటాను అంటే మాత్రమే బిజినెస్లోకి రండి, చేయండి. అంతేగాని ఈరోజు ఒక బిజినెస్, రేపు ఒక బిజినెస్, ఎల్లుండి ఒక బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే నీకు ఎక్కడ కూడా మళ్ళీ గ్రోత్ ఉండదు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు విడిచుడకంటే పట్టు చచ్చుడ మేలన్నట్టు పట్టు పట్టద్దు, పట్టు పడితే విడవద్దండి. ఏదేమైనా దాని అంతా చూసేదాకా కూడా మనం మన లైఫ్లో క్యూట్ కావద్దు.
సో మిగతా వాళ్ళందరూ ఏం చేసినప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు రాబోయే రోజుల్లో లైఫ్ను అద్భుతంగా లీడ్ చేయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసుకోండి. ఏదేమైనా పర్లేదండి, చిన్నదా పెద్దదా పర్లేదు. వ్యాపారం ఎప్పుడైనా స్వతంత్రమే, ఉద్యోగం ఎప్పుడైనా బానిసత్వమే. కాబట్టి మీరు అందరూ కూడా వ్యాపారవేత్తలు అవుతారని, చాలామందికి వ్యాపార అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి నేను కూడా ఈ వ్యాపారంలో స్టార్టప్ అయ్యి 3 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి ఈరోజు నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ జోన్లోకి వెళ్తూ నాలాంటి వాళ్ళకు 10-20 మందిని కూడా వ్యాపారం తీసుకొచ్చి వారు కూడా లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా వ్యాపారాన్ని చూస్ చేసుకోవాలి, ఓన్ బిజినెస్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫ్యామిలీకి, మన గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని క్లోజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న ఏం చెప్తారంటే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం. ఉద్యోగాలు ఎవరు క్రియేట్ చేయాలి? ఉద్యోగాలు ఎవరైనా క్రియేట్ చేయాలంటే ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. అందుకే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనకు బ్రెయిన్లో అదే నింపుతారు. కాబట్టి మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను గ్రాడ్యుయేషన్ కాగానే జాబ్ చేసేస్తా అంటాను. ఒక 10 సంవత్సరాలు కష్టపడండి, ఒక ఇండస్ట్రీ స్థాపించండి, ఏం కాదు. ఎందుకంటే 30 కోట్ల మంది ఉన్న అమెరికాలో ప్రపంచాన్ని శాసించే 15-20 కంపెనీలు ఉన్నాయి. మరి 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ఆ దేశాలలో పోయి మన వాళ్ళు ఆ సంస్థల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు గూగుల్ సీఈఓ ఎవరు? ఇండియన్. ఇంకా వేరే దాని సీఈఓ ఎవరు? ఇండియన్. టాప్ డాక్టర్స్ అంతా ఎవరు? ఇండియన్స్. మరి ఇక్కడ ఎందుకు డెవలప్ అవుతలేదు అంటే, బ్రెయిన్ డ్రైన్ అంతా అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు మైండ్లో అదే నింపుతున్నారు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. ఇప్పుడు గూగుల్ సీఈఓ ఉన్నాడు ఇండియన్. నేనేమంటానంటే, ఇక్కడ అసెంచర్లో జాబ్ చేస్తున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, లేదా గూగుల్లోనే జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఆ గూగుల్లో జాబ్ చేసే అతను ఇక్కడ చిన్న జీతగాడు అయితే అయినా పెద్ద జీతగాడు, అంతే, తేడా ఏం లేదు. మనం గూగుల్ సీఈఓని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా కాదు? ఇప్పుడు నారాయణమూర్తిని చూసి మనం ఇన్స్పైర్ కావచ్చు, లేదా ఒక రతన్ టాటాని చూసి ఇన్స్పైర్ కావచ్చు. మనకన్నా పెద్ద జీతగాన్ని చూసి మనం ఏమి ఇన్స్పైర్ అవుతాం? ఆయన జీతగాడే మనం జీతగాళ్ళం. కాబట్టి అందరు యూత్ అంతా కూడా మీరు ఖచ్చితంగా మహేష్ గారు లాంటి వాళ్ళని ఫాలో అయ్యి, అది ఎంత చిన్న జాబ్ అయినా సరే, ఎంత చిన్నదైనా సరే, ఈవెన్ పానీపూరి బండి పెట్టుకున్నోడు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా సంపాదిస్తున్నాడు. డబ్బు ఇంపార్టెంట్ కాదు. మనం ఏమనుకుంటే పొజిషన్ అక్కడ హ్యాపీగా ఏసీలో కూర్చోవాలి, పని చేయాలనుకుంటే, అందరూ అట్లా అనుకుంటే మరి దేశం ఎప్పుడు డెవలప్ కావాలి? ఓకే, థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్